హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ విత్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మా చిన్నోళ్ళు చేసే అల్లరి, అలాగే పెసరవడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? టిషన్ 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 అన్నీ అన్నీ మా పెద్దోడైతేనండి వాడికి ఇష్టం వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఆడిస్తాడు. చిన్నోడిని కొట్టడం మాత్రం అస్సలు చెయ్యడు. వాడు ఏమన్నా పడతాడు అని అనిపించిందంటే వాడికి నాకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాడు. మమ్మీ పడిపోతున్నాడు తమ్ముడు, రా 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 అని చెప్పేసి ఇంకా నేనైతే వెంటనే అలర్ట్గా అయితే ఉంటాను. కానీ పెద్దోడు ఆడుకునే టైంలో మాత్రం కదిలిస్తే అస్సలు ఉండడు. వాడిని చూడడం కూడా చూడ్డు. వాడి ఆటలో పడ్డాడు అని అంటే వాడి బొమ్మలు కూడా వీడికైతే షేర్ అయితే అసలు చేయడండి. వాడి ఇంకా పెద్దోడికి వేరు, చిన్నోడికి వేరు, ఇంకా ఇద్దరికి సపరేట్గా అయితే ఉంచుతానమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి పెసరు వడలండి. ఈ పెసరుని ముందుగానే నానబెట్టేసేసుకొని చక్కగా శుభ్రంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి, రాళ్ళు ఏమీ లేకుండా. అంటే వాటిని గాలిస్తారు కదా, అలా చేశారనమాట మా అత్తయ్య అయితే. అది నాకు చేయడం అయితే రాదు. ఆ పెసల్ని మేము ముగ్గురం అయితే రుబ్బామండి. మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు అని చెప్పేసి అన్నారు అత్తయ్య. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అత్త అయితే రుబ్బారు సగం అయితే, ఇంకా సగం అయితే సాయి అయితే రుబ్బుతుంది, ఇంకా సగం అయితే నేనైతే రుబ్బుతున్నాను. ఇలాగ 3 అయితే చేసామన్నమాట. ఇంకా దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం అల్లం అయితే వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అప్పుడు చాలా బాగా మెదుగుతుంది. అంటే కచ్చా పచ్చాగా ఉంటేనే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దాంట్లోకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కారం అయితే వేయవసరం లేదండి. ఇంకోటి ఏంటి అంటే పచ్చెనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే తినము అని చెప్పేసి వేసుకోలేదు. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి అని చెప్పేసి వేసుకోవట్లేదు అనమాట. మీ ఇష్టం, వేసుకుంటే నానబెట్టి అయితే వేసుకున్నా చాలా బాగుంటుంది, అంటే కరకరలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లోకి చట్నీ వచ్చేసరికి టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ అయితే చేశారు. ఇంకా పల్లి చట్నీ అంటే అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా టమాటా చట్నీ అయితే రోట్లో అయితే రుబ్బారు. మా ఇంట్లో రోట్లో రుబ్బితేనే తింటారనమాట, మిక్సీలో వేస్తే అస్సలు తినరు. మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటున్నారా? ఇంట్లో ఉంటున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా రుబ్బాల్సిందే అనమాట. వాళ్ళకి రోట్లో నూరితేనే చాలా ఇష్టంగా అయితే తింటారు. నేనైతే ఒక్కటైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. చాలా బాగుంది. ఇంకా అత్తయ్య అయితే చేసి వేస్తుంటే అవి ఫ్రై అయిన తర్వాత నేనైతే వాటిని తీసేస్తున్నాను వేరే దాంట్లోకి, త్వరగా అయిపోతుంది అని చెప్పేసేసి. ఇంకా పనిలో పని ఒకేసారి పాలైతే కాగబెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసాము కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంకా టమాటా చట్నీలోకి అయితే దాంట్లోకి వంకాయ అయితే వేశారు. బాగుంటుంది అని చెప్పేసి, అంటే గుజ్జు అయితే ఎక్కువ వస్తుంది వంకాయ వేయటం వల్ల, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగా ఎప్పుడు టమాటాలో వేసి చేసుకుంటాం కదా, ఒకసారి అలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఉప్పు అలాగే చింతపండు బాగా మెదిగేలాగైతే బాగా రోట్లో అయితే నూరుకుంటున్నాము. ఇంకా తర్వాత మిగతావి అయితే అన్నీ వేసేసుకుంటున్నాము. టమాటా, పచ్చిమిరకాయ అలాగే వంకాయ కూడా మొత్తం ఒకేసారి అయితే వేసుకుంటున్నాము. ఉత్త టమాటాలు ఉన్నప్పుడు అయితే కనుక ఫస్ట్ పచ్చిమిరకాయ అయితే వేసిన తర్వాత టమాటాలు అయితే వేసేవాళ్ళు. ఈసారి అయితే అలా వేయటం లేదు. ఎందుకైతే అలా వేయలేదు అని అంటే, ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, మొత్తం వేసినా కంట్లో అయితే పడదు అని చెప్పి అన్నారు. ఎందుకనంటే టమాటాలో అయితే ఎక్కువ నీరైతే ఉంటుంది కదా, ఉత్త టమాటా పచ్చడి చేసినప్పుడు అది కంట్లో అయితే పడుతుంది. ఇలాగా వంకాయ వేస్తే ఏమవుతుంది అంటే ఆ గుజ్జు ఆ వంకాయే పీల్చేస్తుంది, కంట్లో అయితే పడదు అని చెప్పేసి అన్నారు. అందుకని మొత్తం కలిసి అయితే రుబ్బేశానమ్మా అని అన్నారు. ఇంకా ఈ పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము. మా పెద్దోడికి అయితే ఏమీ వద్దంట, చట్నీ వద్దంట, పచ్చడి కూడా వద్దంట, ఒత్తవే తింటాను అని చెప్పేసి. నాకు 2 చాలు అని చెప్పి మళ్ళీ డిమాండ్ అనమాట. ఇంక 2 వేశాను. ఇంకా వాడు తినడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఆ 2 కూడా తినడానికి బతిలాడాల్సి వస్తుంది. మా వాళ్ళు తినిన తర్వాత చాలా బాగున్నాయి అని అన్నారు. ఎప్పుడు వేసుకోమండి మేము, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాగా అప్పుడప్పుడు కొత్తవైనా ట్రై చేయాలి కదా, ఎప్పుడు దోశలు, ఇడ్లీలు ఇవి కాకుండా. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్